జలదంకి మండలం నూతన ఎస్ఐగా గద్దె వీరేంద్రబాబు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన తోటపల్లి గూడూరు ఎస్ఐగా విధులు నిర్వహిస్తూ బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న లతీఫునిసా బదిలీపై కలిగిరి మండలానికి వెళ్లారు. నూతన ఎస్ఐగా నియమితులైన వీరేంద్రబాబు ముందుగా జలదంకి పోలీస్ స్టేషన్లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం బాధ్యతలు చేపట్టారు. తదుపరి మండలంలోని ప్రధాన సమస్యలపై పోలీస్ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలకు అందుబాటులో ఉండడానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు. నేరాలను అణచివేయడం, మహిళల రక్షణ, ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. శాంతి భద్రతలను కాపాడడానికి కఠిన చర్యలు తీసుకుంటానని, అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేదే లేదని పేర్కొన్నారు. ప్రజలు పోలీసులను స్నేహితులుగా భావించాలని అన్నారు. స్టేషన్కు వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి వారి సమస్యను వెంటనే పరిష్కరిస్తామన్నారు. పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తామని, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వివరించారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు, వారి రక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని తెలియజేశారు. అనంతరం జలదంకి మండల తెలుగుదేశం పార్టీ అధ్యకుడు మునగాల తిరుమల రెడ్డి, పలువురు టీడీపీ నాయకులు నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్ఐను శాలువాతో సత్కరించి స్వీట్లు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ హరిబాబు, పోలీస్ సిబ్బంది, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నేను టీపీగూడెం నుంచి కొత్తగా జలదంకి కేసులో ఈరోజు రిపోర్ట్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ మండలంలో ఎటువంటి లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఏం లేకుండా అదేవిధంగా అందరూ నాయకులతో కానీ, మండల ప్రజలతో కానీ, సిబ్బందితో కానీ సఖ్యతగా ఉంటూ ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా వాటిని మా దృష్టిలో పరిష్కారం అయ్యే విధంగా చేస్తాము. లేని పక్షంలో వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని ఏ విధంగా పరిష్కరించాలో ఆ విధంగా పరిష్కరిస్తాము. మండల ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు. మా నెంబరు అన్ని వేళ అందుబాటులో ఉంటుంది. ఎటువంటి ఇల్లీగల్ కార్యక్రమాలు ఉన్నా ఏమన్నా సరే మా నెంబర్కి ఫోన్ చేసినట్లయితే మేము ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాము. అదేవిధంగా మా సిబ్బంది అందరూ కూడా ప్రజలకు సేవ చేయడానికి ముందుంటారు.